ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. మోటార్లకు మీటర్లు, రైతుల మెడకు ఉరితాడులు. వైకాపా ప్రభుత్వంపై నిరసన తెలుపుతున్న రైతులు. మడకశిర మండలం కల్లుమర్రి పంచాయతీలోని రైతుల మోటార్లకు విద్యుత్ అధికారులు మీటర్లు బిగించడంపై నిరసన తెలుపుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపక్రమించాలని గ్రామ ప్రజలు, రైతులు, నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగమ్మ, నాగరాజు, సదాశివరెడ్డి, నరసింహప్ప, నర్సిగౌడ, పెద్దమూర్తి, నరసన్న, కొండప్ప, కదిరి ప్రభాకర్, ముని, నరసింహారెడ్డి, నర్సిరెడ్డి, సత్యనారాయణ, సోమశేఖర్, గోవర్ధన్, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా పంచాయతీలో మీటర్లు బిగికూడదు. మీరు ఎట్లా బిగిస్తారు? మీరు తీసారు మీటర్లు ఎట్లా బిగిస్తారు? ఎట్లా బిగిస్తారు మీరు? మా పంచాయతీ ఎట్టి పుట్టిందా? రీసర్వే అన్నారు, ఇంతవరకు పాస్బుక్ లేదు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ కాకుండా 8 నెలలు అయితే అంతే. ఇప్పుడు కరెంట్ మోటార్లు మీటర్లు బిగిస్తారా? నేను తమాషా చేస్తున్నారా? మా పంచాయతీ అంటే అంత ఎట్టుకు పుట్టిందా మీకు? ఎవరో మీరు బిగిమనింది? మా పంచాయతీ ఎవరు రమ్మనింది? మా పంచాయతీకి మా పంచాయతీ పర్మిషన్ లేకుండా తమాషాలు చేస్తారా మీరు? ఏమనుకున్నారు? మీటర్లు బిగిస్తే రైతులు ఏమి ఉరు వేసుకోవాలా? తమాషాగా ఉందా? రైతులు ఇప్పుడు పంటలు ఇక్కడ ఏమంటున్నాయి పంటలు? ఇప్పుడు దానికి మీటర్లు బిగిస్తే రేపు ఇప్పుడు ఫ్రీ అంటారు. మళ్ళీ నెక్స్ట్ నెల నుంచి కరెంట్ బిల్ కట్టాలా? ఇప్పుడు ఇంట్లోకి వచ్చేది 5,000 వచ్చేది 1000 వస్తా ఉంది. ఇంక 5,000 6,000 వస్తే ఎట్లా పంటలు పండిస్తారు రైతులు? ఎవరో ఈ తుగ్లాకానికి ఇట్లా ఐడియాలు ఇస్తా ఉండేది? మీరు వాడు ఎవడో చెప్తే మీరు ఎట్లా తీసుకొచ్చిన మీటర్లో మా పంచాయతీ ఎట్టి పక్షంలో బిగికూడదు. మీరు నేను తమాషా చేస్తున్నారు మీరు. ఎక్కడైనా మా పంచాయతీలో బిగిసినా కూడా బాగుండేది, మాకు పర్మిషన్ లేకుండా. ఊరేసుకో ఊరికి ఎట్లా మీరు రాయదుర్గం కాంట్రాక్ట్ ఎవరు? కాంట్రాక్టర్ కర్ణాటక సురేష్ అని. మీకు మామూలుగా ఇంత కాంట్రాక్ట్ బిగిమన్నారు. మీరు కూలి వచ్చారు అంతే. కంపెనీ సూపర్వైజర్ లేబర్లు బిగిస్తే మీకు ఇంత కూలి తీసుకొని వెళ్ళిపోయారు. మీరు మీటర్కి ఇంత అని మీకు డైలీ కూలి. ఎవరో సురేష్ అని కర్ణాటక ఆయనకి కాంట్రాక్ట్ ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళు కట్టిపెట్టింది అంతా బిగిమని. ఆంధ్ర డబ్బులు ఎత్తుకుపోయి ఇప్పుడు జనాలు కూడా కర్ణాటక పోతున్నారు. డబ్బులు కూడా కర్ణాటక పోతాయి. డీజిల్ పోతే కర్ణాటకకి పోతే కర్ణాటకకు పోవాలా? ముందు పోయినా కర్ణాటకకు పోవాలా? కర్ణాటక మేమంతా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ అన్ని కర్ణాటక ఉన్నాయి కాబట్టి వాళ్ళ బినామీలంతా కర్ణాటక ఉన్నట్టు వాళ్ళకి దోచి పెట్టేదానికోసం అంతా కర్ణాటకకు తరలిస్తున్నారు. మేము ఎవరో సురేష్ అనే వానికి కాంట్రాక్ట్ ఇస్తే వాడు వచ్చి ఇక్కడ బిగిస్తే ఎవరు అసలు పంచాయతీ పర్మిషన్ తీసుకున్నారా? ఎవరికైనా ఇంటిమేషన్ ఇచ్చారా? పోనీ రైతుకి చెప్పినారా? మీకు లైన్ మ్యాన్ చెప్పినా కూడా రైతుకి చెప్పాలి కదా. ఇక్కడ సో అన్న రైతు అన్న నర్సయ్య గౌడ్ గారు అన్న మీ మోటార్ బిగిస్తున్నాము ఇట్లా ముందుగా ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. వచ్చేదే 1.5 ఇంచు నీళ్లు మోటార్ బిగించి మీటర్ దొరికితే ఎలక్షన్ టైం కదా, మీకు డబ్బులు ఇచ్చినారా లేదా? ఎట్లా బాబు మేము బిగినేమో రైతులంతా అడ్డుకుంటాము. దయచేసి ఆ మీటర్లు మీరు అన్ని తీసుకుపోయి గోడంలో పెట్టాలా? మా పంచాయతీలో ఏడ బిగియకూడదు. ఏమన్నా అయితే కల్లుమర్రి పంచాయతీ మా కల్లుమర్రి పంచాయతీలో మీరు ఎక్కడ బిగికూడదు బాబు. మీరు బిగిస్తే మేము అడ్డుకుంటాము. మీరు బిగికూడదు. పంచాయతీ వచ్చినా మేము అడ్డుకుంటాము. మీరు బిగించినా కూడా మళ్ళీ వచ్చి మేము పీకేసి మీ మీటర్లని అగ్గబెట్టేస్తాం. దయచేసి మీరు బిగియొద్దండి. మీరు పైన అధికారులకు ఇంటిమేషన్ చేయండి. ఇప్పుడు వర్షం లేదు, నీళ్ళు వస్తానేది అరకొరగా నీళ్ళు వస్తున్నాయి, పంటలు పండుతానేది అంత మాత్రమే. రైతు అనేవాడు ఇప్పటికే దాదాపు 60% బెంగళూరుకి వలసపోయినారు. ఇంకా ఉండేది 20 మంది 30 మంది వ్యవసాయం చేస్తున్నారు. ఆ 20 మంది 30 మంది కూడా ఇంకా వాళ్ళు బెంగళూరుకి పోయి పని చేసేవాళ్ళు ఉండాలి. అంతా ఏజ్ అయిపోయిన వాళ్ళు ముసలే చేస్తున్నారు వ్యవసాయం. ఇంకా వాళ్ళు కూడా ఉరేసుకొని ఆత్మహత్యలు చేసుకోవాలా? అంటే రైతు అనేవాడు లేకుండా చేస్తుంది ఈ గవర్నమెంట్, ఈ పిచ్చి తుగ్లక్ ప్రభుత్వం. రైతు పోవాలా? పుట్టపర్తి డిస్టిక్ ఇంకా అధ్వానంగా ఉంది. మీరు ఎక్కడో కర్ణాటక వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చి వాడు బతికిచ్చే కోసం ఇవన్నీ చేయరాదు. దయచేసి మేము అడ్డుకుంటాము. ఒకటి బిగినీము, మీరు ఎక్కడ బిగియొద్దండి. లేదంటే మీ ట్యాక్టర్ అంతా నగ్గబెట్టేస్తాము. మేము అంత కోపం రైతులు
ఇప్పుడే మేము కష్టాల్లో ఉన్నాం రైతులు. దయచేసి బాబు ఎక్కడ బిగియొద్దండి. మీరు పైన మీ సార్కి ఇంటిమేషన్ ఇచ్చి మీరు ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు. మీ సార్ ఏదైనా దిగేయాలన్నా కూడా నాతో మాట్లాడితే నేను మాట్లాడతాను. ఎట్టి పరిస్థితుల్లో మనం బిగించాలి మీటర్లో. ఇంకా 15 రోజులు ఉంది, అంటే 15 రోజులు ఎలక్షన్ కోడ్ వస్తుంది. కాదు కదే, ఇంకా 15 రోజులకి ఎలక్షన్ కోడ్ వస్తుంది. అక్కడ బిరిబిరి బిగించేసి వాడిని కాంట్రాక్ట్ డౌన్ వాడు ఎత్తుకోపోతే ఈ గవర్నమెంట్ ఇదంతా 5 రూపాయలు వేయబడితే మీటర్ వచ్చేసి గవర్నమెంట్ దోచుకోండి. ఇది 500 1000 రూపాయల మీటర్ పడితే ఒక్కొక్క మీటర్ 6000 రూపాయలతో వీళ్ళు కొంటాను గవర్నమెంట్. దీనికి 6000 రూపాయలతో కొంటాంది. అంటే కొన్ని సబ్సిడీ పోతున్నా, సబ్సిడీ అంతా దోచుకో తినేదానికి ఈ ప్రయత్నం చేస్తారు. కొన్ని వందల కోట్ల దీంట్లో మాఫియా ఉన్నట్టు అంతా. డబ్బులు ఇచ్చారా బిగికుండా డబ్బులు కొన్ని కోట్లు దోచుకో తింటారు మీటర్ నుంచి. ఏమప్పా అట్లే ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ గవర్నమెంట్ పాస్బుక్ లో రీసర్వే చేసి లేదు రీసర్వే కాలేదు. వాళ్ళు ఎప్పుడు వచ్చినారు మనకు రీసర్వే చేసినట్లే ఊరేసినట్లే వేసుకున్నాం. అయిపోయింది. వెళ్ళిపోతా ఉండాలా ఉండకూడదా? రైతులు ఉండాలా వచ్చా ఊర్లో అంతా రైతులంతా వలసిపోతా అనుకున్నారు.